ఇందులో ఆ పరమేశ్వరుడిని అడుగుతుంది, దేవదేవ మహాదేవ, భూలోకంలో ఉన్నటువంటి నా భక్తులంతా కూడా మోహాంధకారంలో పడి కొట్టుకుపోతూ ఉన్నారయ్యా, వాళ్ళని ఉద్ధరించడానికి ఏదైనా ఒక మంచి తంత్రం చెప్పు అంది. అదేమిటి, తంత్రాలు గతంలో చాలా ఉన్నాయి కదా. చతుషష్ఠి తంత్రాన్ని మాతృనా ముత్తమానిచ, అమ్మవారిని పూజించడానికి, స్త్రీదేవతని అర్చించడానికి 64 రకాలైనటువంటి తంత్రాలు ఉన్నాయి అని చెప్తున్నాం మనం. అవే చతుషష్ఠి తంత్రాలు అన్నాం. చతుషష్ఠి తంత్రాన్ని మాతృనా ముత్తమానిచ. మరి ఉన్నాయి కదా, ఇంకో కొత్త తంత్రం ఏమిటి అంటే, అప్పుడు అమ్మవారు చెప్తోంది, స్వామి, భూలోకంలో ఉన్నటువంటి వాళ్ళు ఎంత పండితులైనప్పటికీ, ఈ మానవులు వాళ్ళకి ఎంత జ్ఞానం ఉన్నా, ఎంత పండితులైనప్పటికీ, ఎంత చదువుకున్న వాళ్ళు జ్ఞానవంతులు అయినప్పటికీ కూడా మోహాంధకారంలో పడి కూరుకుపోతూ ఉన్నారు అంది. ఏమిటి మోహాంధకారం? ఈషణత్రయాన్ని గెలవలేకపోతూ ఉన్నారు. ధనేషణ, ధారేషణ, పుత్రేషణ, ధనాన్ని సంపాదిస్తూ ఉన్నాడు. ఎందుకు? భార్య మీద మక్కువ, పిల్లల మీద మక్కువ, పిల్లల్ని బాగా చదివించాలి, వాళ్ళ గొప్పవాళ్ళు చేయాలి అనే కోరికతో డబ్బులు 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 తెగ సంపాదించేస్తున్నాడు. భార్యను సుఖపెట్టాలి, అడ్డదిడ్డంగా డబ్బులు సంపాదించేస్తూ ఉన్నాడు. ఇలా ఈ భార్య వ్యామోహంలోనూ పుత్ర వ్యామోహంలోనూ పడి కూరుకుపోతూ ధనార్జన చేస్తూ ఉన్నారయ్యా. ఈ ధనార్జన ఇదే లక్ష్యంగా పెట్టుకుని జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు. అదే ఈషణత్రయము అని చెప్పాను. ధనేషణ, దారేషణ, పుత్రేషణ. దాంతో మానవులు కాస్త భ్రష్టులైపోతూ ఉన్నారు. అందుకని ఓ మహాదేవ, ఈ తంత్రాలనే నాకు వద్దు. ఇవి ఇప్పుడు మనం చెప్పినటువంటి ఈ తంత్రాలు 64 రకాలైనటువంటి తంత్రాలు ఉపయోగం లేదయ్యా, అవి మాకొద్దు. మరేం కావాలి? మానవులు మోక్షం పొందడానికి వీలైనటువంటి ఒక కొత్త తంత్రం ఏదన్నా ఉంటే చెప్పు అని అడిగింది. అప్పుడు ఆయన చెప్పాడు, శృణుదేవి ప్రవక్ష్యామి. ఓ పార్వతి, నువ్వు వినవలసింది నేను చెప్తూ ఉన్నాను. ఏమిటి చెప్తున్నావయ్యా? శ్రీ విద్యా తంత్రం అనే కొత్త తంత్రాన్ని చెప్తున్నాను అన్నాడు. అదే ఇప్పుడు మనం చెప్పుకుంటూ ఉన్నటువంటి శ్రీ విద్య.